పతికి కలిగిన దుర్గతి మది ధనంచి కాలగతి నుంచి కన్నీరు కార్చి కార్చి బ్రతుకుచుంటిని జీవోత్సవంబోలే తీన నికనైన బ్రోవవా దేవా దేవా. అమ్మా, ఇన్నాళ్ళకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయమ్మా. ఎవరో ఒక వీరుడు వస్తున్నాడు. ఎంతమంది ఇలా రాలేదు. ఈ రూపంలో నా పతిని చూస్తూ నేనెంతకాలం పరితపించాను. కష్టాలు కాపురం ఉంటాయా తల్లి? నాకెందుకు ఆ వచ్చే వీరిని మీద నమ్మకం కలుగుతుంది. కానీ మన చిన్న నాటకం అన్నది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేసి వచ్చాను. త్వరపడి స్వామి ఎవరు నువ్వు? నువ్వెవరు? మర్యాదగా విడిచిపెట్టు. వీళ్ళే తప్పు చేసిన వాళ్ళ శిక్ష అనుభవించి తీరాలి. తప్పు? ఏం తప్పు చేసింది? అనుమతి లేకుండా దివ్య పుష్పాన్ని కోయడం. ఓహోహోహో, మహా పెద్ద అపరాధమే జరిగింది. నీ వేషాలు కట్టిపెట్టి మర్యాదగా విడిచిపెడతావా, లేకపోతే ఈ కత్తికి బలవుతావా? సూర్యుడే కాసుకో. ఈ కత్తులు కఠారులు ఇక్కడేం పనిచేయవని ఇప్పటికైనా తెలిసిందా? ఎవరమ్మా నీవు? అది నీకు అనవసరం. నా మాట విని మర్యాదగా వెళ్ళిపో. ఏమిటి దారుణం? ఇలా అమాయకుల్ని బాధించడమే మీకు ఆనందమా? మా ప్రేమకు అంతరాయం కలిగించి మీకేం ప్రయోజనం? వీరకుమారా, ఆవేశపడి ఏం లాభం లేదు. నీ ప్రియురాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఏమిటా మార్గం? చంపక ద్వీపంలో ఉన్న సంగీత వృక్షం తెచ్చి మాకు ఇవ్వాలి. చంపక ద్వీపమా? అందులోనూ సంగీత వృక్షమా? అవును. అమ్మా, అసాధ్యమైన పని మీద నా పతిని పంపి మాకు దూరం చేయడం న్యాయమా? నీ ప్రేమ ఫలించాలంటే అలా చేసి తీరాలి. ఏమంటావు? సరే. స్వామి, వద్దు, వెళ్ళొద్దు, నా మాట వినండి. మరేం భయం లేదు రూప, ధైర్యంగా ఉండు. ఆ కార్యం సాధించుకొస్తాను. స్వామి, మరేం చెప్పన్నారా? లాగి లాగి చేతులు పోతున్నాయి. ఎంతసేపు నువ్వేనేటి గురువు? నేను కొంచెంసేపు గురువుగా ఉంటాను, నువ్వు శిష్యుగా లాగు చెప్తాను. ఇలా గొడవ పడతలేదా? నా హయాంలో ఎంతమందిని లాగి పారేసుకోండి తెలుసా? ఎక్కడికి? శ్మశానానికా? కాదు, బండ్లు కూర్చోబెట్టి. ఎవరు వస్తున్నారా? ఎవరు వస్తున్నారు? గురుదేవా, గురు శిష్య, మన తపస్సు ఇదే తగిన ప్రదేశం. ఎవరు స్వామి, ఎవరు మీరు? ఇక్కడ మకాం పెడుతున్నారేమిటి? ఈ భూతాత్మిక ప్రదేశం. భూతాలు నాయన, అన్నిటికీ తగిన పెనుభూతం మా దగ్గర ఉండగా ఈ చిన్న చిన్న భూతాలు మమ్మల్ని ఏం చేస్తాయి? స్వామి సిద్ధం చేశాను. చేశావా? ఏమిటయ్యా మీ వెర్రి వేదాంతం మీరును? ముందు వెళ్ళి వారి పాదాల మీద పడండి. వారి కోపం వచ్చిందంటే కొంపలు మునిగిపోతాయి, జాగ్రత్త. వారు త్రికాలవేత్తలు. జరిగింది, జరగనున్నది, జరగబోయేది, జరగలేంది, అసలే జరగలేంది, జరుగుతూ జరుగుతూ జరగలేంది ఏదైనా సరే ఉంది లేంది గడగడా 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 అష్టసిద్ధులున్న పురుషులు. మీరు వెళ్ళి వారి పాదాలు గట్టిగా పట్టుకున్నారంటే మీ రొట్టె విరిగి నేతిలో పడిందన్న మాటే. వారు మట్టిని చెప్పండి స్వామి, బంగారం చేస్తారు. కట్టుకోండి స్వామి, నా భార్యకి నగలు చేయించుకుంటాను స్వామి. నీ భార్యకి ఏమిటి? మీ అత్త కూడా చేయించుకో. పోండి, వారి పాదాల మీద పడండి. పోండి. అమాయకులు గురు, పాపం కొండంత ఆశ పెట్టుకున్నారు. పాపం ఏదైనా ఒక రాయో రప్ప తీసుకుని అంత బంగారం చేసి పంపించేయండి. సద్గురు, సరే వెళ్ళి రండి నాయన.
గురుదేవులకి మీ మీద దయగలిగింది. పోండి, వెళ్ళి అటు వెళ్ళి 2 రాళ్ళు తెచ్చుకోండి. ఇదిగో ఆ కొండ మలుపులో పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, కానీ కొంచెం దూరం. అక్కడికి వెళ్ళి అవి పట్టరండి, బంగారం చేసిస్తారు. అలాగే స్వామి, అలాగే. వీలైతే కొండనే పట్టరండి. ఓరి నీ తెలివి తెల్లారిపోను. ఇంకా పెద్ద దిశరా, ఇలాంటి స్వాముల వారు మళ్ళీ ఈ జీవితంలో దొరుకుతాడా మనకు? అది నిజరా? కొడితే కోస్తాన్ని కొట్టాలి, బురసిచ్చుల పిడుగా పడితే బరసీలే పట్టాలి. స్వామి స్వామి, రాయి తెచ్చా స్వామి, రాయి. బంగారం చేయి స్వామి, బంగారం. దొంగ సన్నాసులు రా, కంట్లో కారం కొట్టిపోయారు రా. పోని అందులో పడి చావని. మనం ఎలా నక్కలు కూర్చోవరా, లేకపోతే ఇంత ఉంటాడు రా. కాదురా, బిందిరా బిందా. ఏముంది కానీ ఎంత బరువు ఉందిరా? బంగారం ఉంటుందిరా, బంగారం. బంగారమే అయితే ఉండు, నేను మూత ఓడిస్తా. నేను తీస్తాగా. నేను తీసుకోండి, నేను రా చూసాను, నేను రా. మరి వదులుతావా? మంచిగా ఇచ్చి పెడతావా లేదా? ఇదిగో చాలా ముందు చెల్లరా. ఇదిగో ముందు విడిచిపెట్టి మరీ మాట్లాడు, పెట్టమ్మకూడదు. ఏమిటండి తమ్ముళ్ళు, ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం చెప్పను మహారాజా, ఈ వలసి బింది తీసు మూత తీసేసరికల్లా మూతం తగ్గుచ్చి మింగుతుంటుంది మహారాజా. మూతేసిన వీడు మహారాజా. అంత చిన్న బిందె ఏమిటి, అంత పెద్ద భూతం గారు లోపల దూరటం ఏమిటి? నేను నమ్మను. అరవద్దు, నేను నమ్మను. వెళ్ళు. తెలివి తక్కువ తమ్ముళ్ళు, ఇలాంటి తెలివి లేని పని మళ్ళా ఎప్పుడు చేయకండి. బుద్ధి వచ్చింది బాబు. వెళ్ళండి. నీ మేలు ఎక్కడికి మర్చిపోం బాబు. బతికినంతకాలం నేను నా పిల్లలు నీ పేరు చెప్పుకొని బతుకున్నాం బాబు. అయ్యా భూతం గారు, ఎలా ఉన్నారు? భూతం గారు, అయ్యా భూతం గారు, ఏమంటారు? నేను తీయను. అబ్బే, ఇది డబాయింపులకి తడిసే రకం కాదు. నిన్ను ఆ సముద్రంలో మారేస్తాను.